అమ్మా ఏం చేస్తున్నావు? ఏం తండ్రి వచ్చావు మళ్ళీ? నువ్వేం చేస్తున్నావు చూడటానికి? మైసూర్ బాగుండాలి తండ్రి, ఫస్ట్ టైం చేస్తున్నా. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, పైకి వస్తే ఆయిల్ బాగానే అంటే బాగానే కాలిందా తండ్రి? బండి మీద ఉండట్లేదు కదా చిన్న. అవునా? అందుకని డాడీ వచ్చేసరికి డాడీకి ఇష్టం కదా ఇట్లాంటివి, అందుకని ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం ట్రై. దూరం వెళ్ళి చిన్న, దూరం వెళ్ళు. ఎట్లా వస్తున్నాయి చిన్న? షేప్ అవుటా పునుగుల్లాగా వస్తున్నాయి. అమ్మో చిన్న, నాకు భయం వేస్తుంది చిన్న. ఫస్ట్ టైం వేస్తున్నాను అసలే. చిన్న నువ్వు దూరం వెళ్ళి చిన్న, ఒకసారి పేలితే. ఓకేనా? షేప్ ఓకేనా? ఓకే. అమ్మ ఫస్ట్ టైం నిజంగానే? నిజంగా తండ్రి, మ్యారేజ్ వచ్చినాక నేను ఫస్ట్ టైం. ఎప్పుడు బయటనే తీసుకెళ్తాం ఇట్లాంటివన్నీ. నేను బండి మీద చాలా టేస్ట్ ఉంటాయి కదా, పానీపూరీలు, బజ్జీలు, అలాంటివన్నీ. లాక్డౌన్. ఇది పునుగులా బజ్జీ? మైసూర్ బజ్జీ? మైసూర్ బజ్జీ. మరి అంత చిన్నగా ఉన్నాయి? చిన్నగానే వేస్తున్నా, ఫస్ట్ టైం కదా, నాకు భయం వేస్తుంది వేయాలంటే. ముందు ఈ లాక్డౌన్ పుణ్యమా అంట, మంచిగా బజ్జీలు చేశాను మొన్న. ఇప్పుడే మైసూర్ బోండాలు చేస్తున్నాను. చూద్దాం ఎట్లా ఉంటాయో. ట్రై చేస్తున్నాను అన్ని. ఇంకా డీప్ ఫ్రై మంచిది కాదుగా. ఎప్పుడన్నా ఒకటిసారి కదమ్మా, ఏముందిలే, వీక్లీ వన్స్. ఓకేనా? షేప్ బాగానే వస్తుంది తండ్రి, ఏమంటావు? బాగానే వస్తుంది. అమ్మా పునుగులకి దీనికి డిఫరెన్స్ ఏంటి? దీనికి అంటే మైసూర్ బజ్జీయా? మైసూర్ బోండా. ఏం బజ్జీ అంటే ఏంటి, బోండా అంటే ఏంటి? ఇది బజ్జీ అనరు. ఎందుకని? సైజ్ బట్ట? సైజ్ కాదు, మా అమ్మోళ్ళు బోండా అంట, నేను బోండానే అంట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అదేమో దోశల పిండి, ఇడ్లీ పిండి అట్లు తెస్తారు, ఇదేమో అదే మైదా పిండితో వేస్తారు. కానీ మైదా పిండి కంటే గోధుమ పిండితో ఎట్లా ఉంటాయని నేను ట్రై చేస్తున్నా. బాగానే వస్తున్నాయి చిన్న. నీకు రివ్యూ ఇస్తున్నా చిన్న. గోధుమ పిండితో కూడా ఇట్లా ఉంటాయి, హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు అని. మరి చట్నీ? దీనికి చట్నీ ఇదిగో అల్లం పచ్చడి కట్టడాయ్, అల్లం పచ్చడి, రోటి పచ్చడి. ఓకే. సూపర్ ఉన్నాయి కదా. అపీరెన్స్ అదర్స్. అమ్మ వర్షం పడేటట్టు ఉందిగా, అందుకే కదా తండ్రి ఇట్లా వేద్దామని డిసైడ్ అయిపోయాను. నా మైసూర్ బోండాస్ బాగున్నాయా? దూరం టేస్ట్ నువ్వు చూసి చెప్పాలి. మైదాతో చేయొచ్చుగా నెక్స్ట్ టైం. అమ్మ మరి ఏదైనా మిక్స్ చేయొచ్చు కదా దానిలో, ఉల్లిపాయ పచ్చిమిర్చి అనుకున్నాను చిన్న. ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి మిక్స్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను అల్లం పచ్చడి చేశాను కదా అని చెప్పేసి ఇంకా అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను అనుకో, అల్లం పచ్చడి టేస్ట్ అనేది నీకు అంతగా తెలియదు. సో ఏంటంటే అల్లం పచ్చడి టేస్ట్ తెలియాలంటే ఉల్లిపాయలు వేయకూడదు, అప్పుడు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్. అల్లం పచ్చడి టేస్ట్ సూపర్ ఉంటది. లేకపోతే తెలీదు. నువ్వు చూసి చెప్తావు కదా, రివ్యూ ఇవ్వాలి చిన్న. నువ్వు రివ్యూ ఇచ్చావు అనుకో, నెక్స్ట్ టైము ఆ యొక్క మైదాతో చేయమని నెక్స్ట్ ఆ ఎంకరేజ్మెంట్ తో మళ్ళీ చేస్తాను. మరి డీప్ ఫ్రై మంచిది కాదు కదమ్మా. డీప్ ఫ్రై మంచిది కాదు కాదంటే వీక్లీ వన్సే కదా అని చేస్తాను. హెల్దీగా తినాలి తండ్రి, హెల్దీగా తినాలి. బట్ ఎప్పుడన్నా చేంజ్ అన్నమాట ఇది. మరి అప్పుడు మైదాతో చేయొచ్చుగా. అదే
మళ్ళీ మైదా ఎంకమ్మని నువ్వు మైదా మైదా అన్నాడు దీంతో ఒకటేస్తా ఐ డోంట్ లైక్ మైదా. ఎందుకని? అది బాగా ఫైన్ గా ఇచ్చేస్తారు, పాలిష్ చేస్తారు వీటిని, అందుకని హెల్త్ కి మంచిది కదా. ఇష్టం ఉండదు, డాడీకి ఇష్టం లేదు, నేను చెయ్యా. హెల్త్ కి మంచిది కాదు, చెయ్యా. హెల్త్ కి మంచిది కాదు, హెల్త్ కి మంచిది కాదు. మరి డీప్ ఫ్రై కూడా మంచిది కాదు. మళ్ళీ డీప్ ఫ్రై. ఓకే డన్. ఇవి కూడా డన్. భలే ఉన్నాయమ్మా. అవునా తండ్రి? అందుకనే కదా తండ్రి కలర్ఫుల్ ఉన్నాయా నా అల్లం పచ్చడి. ఎలా చేయాలి? ఎలా చేయాలమ్మా? జనరల్ గా మైదా పిండితో చేస్తారు చిన్న, నేను ఇప్పుడు గోధుమ పిండితో చేశాను కదా. ఇందా చెప్పావుగా. మళ్ళీ నువ్వు ఎలా చేయాలన్నావుగా చిన్న. సరే సరే చెప్పు. గోధుమ పిండి, పెరుగు, సాల్ట్, దట్స్ ఇట్. ఒక 2 hours బిఫోరే నేను కలిపేసి పెట్టేశాను మంచిగా. పడుకొని మంచిగా నిద్రపోయి లేసా. ఓకే, ఫ్రెష్ అయ్యా అయితే? ఫ్రెష్ అయ్యాను. ఇక అన్నకి డాడీకి స్నాక్స్ అన్నారని చెప్పేసి, నువ్వు ఇప్పుడే కదా అన్నం తిన్నావు, నిన్ను దృష్టిలో పెట్టుకోలేదు నేను. నీకు లేవు అన్ని మీరే తినేస్తారా? అన్ని మేమే, నీకు పెట్టం. సర్లే ఏదో అయిద్ది అయితే మీకు. దిష్టి కళ్ళుడా. ఇంకా అవలేదా అమ్మా? లాస్ట్ తండ్రి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నా ఇప్పుడు. పిండంతా గాన్. లాస్ట్ పండు, స్వీట్, చిచ్చు ముగ్గురికి. ఈసారి మీకు కూడా చేస్తా. అత్త పునుగులు, అత్త బోండా, నాటు పునుగు బోండాస్. ఓకే.